హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు శుక్రవారం నేను సెలవు పోతున్నాను. ఎక్కడ పోతానో ఏమో గెస్ చేయండి. మిడే మార్నింగ్ ఎప్పుడు లేస్తుంది? ఫ్రైడే కాబట్టి హాలిడేకి పోతున్నాను. హాలిడేకి పోవాలంటే నేను 3 కిలోమీటర్లు నడుచుకొని పోవాలా, ఎందుకంటే నాకు దగ్గరలో బస్సు లేదు కాబట్టి. ట్యాక్సీకి పోవాలంటే ఖచ్చితంగా 5 దినాలు అడుగుతారు మాల్యాకు, అందుకు నేను బస్సుకే పోతున్నాను. చిచ్చి, నేనెంతో మంది బేవార్సుగాల్ని శుద్ధ బేవార్సుగాల్ని చూశాను కానీ మీ అంత పరమ బేవార్సుగాళ్ళని నేను చూడలేదు. నేను చెప్పి మా ఇంటికాడ నుంచి ఇట్లా రోడ్లో నుంచి పోతున్నాను. మా ఇంటికి పోయే దావలో ఇట్లా ఉంటాయి ఇవి ట్యాంకులు. ఇవి అంటే వాటర్ ట్యాంకు కువైట్లో ఇలా ఉంటాయి. అవి ఎలా ఉన్నాయో చెప్పండి. నాకు అవి చూసినప్పుడు అలా పుట్టగొడుగులు గుర్తుకొస్తాయి. కువైట్లో మొత్తం ఎడారి ప్రాంతం ఎక్కువ ఉంటుంది. ఇట్లా ఇసుకే కనపడుతుంది మొత్తం చూసేంత దూరం అంతా. చూడండి ఈ రోడ్లు ఇలా ఉంటాయి నీట్ గా. ఇది దవార్ అంటారు. దవార్ అంటే రింగ్ రోడ్డు. చూడండి ఎంత నీట్ గా ఉన్నాయి రోడ్లు. మన ఇంటికాడ ఎప్పుడన్నా ఇట్లా నీట్ గా ఉంటాయా? ఎప్పుడు గలీజ్ గానే ఉంటాయి. కువైట్ లో మెయింటెనెన్స్ బాగుంటది. రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఇలా సింబల్ ఉంటాయి. అలా సింబల్ ఉన్నప్పుడు రింగ్ రోడ్ ఉంటుంది ముందు పక్క. చూడండి మా ఇంటి దగ్గర వచ్చి ఇదే పెద్ద రింగ్ రోడ్డు, అంటే దవారా, పెద్ద దవార్ ఇది. ఇక్కడ చాలా మటుకు ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది. ఈ రోజు శుక్రవారం కాబట్టి హాలిడే కాబట్టి ఎవరు బయట తిరగడం లేదు. వీళ్ళు మామూలుగా అయితే ఎక్కువ కార్లు తిరుగుతాయి. నాకైతే హాలిడే ఇచ్చినప్పుడు హాలిడేకి పోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. నేను రేపు 1 డే ఈ హరాస్మెంట్ నుంచి ఒక 1 డే సిక్ లీవ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈ రేంజ్ లో కప్లింగ్ మీద దడదాడంటే మనతో కాదక్క, అర్థం చేసుకో ప్లీజ్. కానీ ఖచ్చితంగా పోవాల్సిందే, ఎందుకంటే నెలకు ఒక రోజే కాబట్టి. మనం పోకనే ఉన్నామనుకో మళ్ళీ వాళ్ళు హాలిడే ఇచ్చేది ఈ కన్నా ఉంటారు, మళ్ళీ హాలిడే ఇయ్యరు. చూడండి ప్రతి చోట ఇట్లా స్పీడ్ లిమిట్ అనేది వేస్తారు. ఆ స్పీడ్ లిమిట్ మించిపోతే ఖచ్చితంగా ఫైన్ వేస్తారు పోలీసు వాళ్ళు చూస్తే. ఇది వచ్చి వాకింగ్ స్ట్రీట్. మార్నింగ్ ఈవినింగ్ ఎవరైనా వాకింగ్ చేసుకోవాలంటే ఇట్లా చోటకు వచ్చి వాకింగ్ చేసుకుంటారు. చూడండి ఇది వచ్చి సుమారుగా 2 కిలోమీటర్లు ఉంది. ఇది వచ్చి దాదాపు 2 కిలోమీటర్ల పైన ఉంది. ఇక్కడ వాకింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు. మామూలుగా టైం పాస్కి వస్తూ ఉంటారు కువైట్ వాళ్ళే. చాలా మటుకు వీళ్ళు ఇంట్లోనే ఉంటారు. ఎప్పుడన్నా ఒకసారి బయటకు వచ్చేది, అది కూడా ఇలా జాగింగ్కు వాకింగ్కి వస్తారు. కువైట్ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఇట్లా బ్యానర్లు వేస్తారు. నాకు ఇంకా పెళ్లి కాలేదు, నీకు తెలిసిన సంబంధాలు ఉంటే చెప్పు, నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. మనం ఏదన్నా ఏరియాకి పోవాలంటే ఇట్లుంటాయి ఎల్లో సింబల్లో ఉండేటివి. ఆ ఏరియా అనేది అట్లుంటాయి, బాగా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇట్లా మామూలుగా కోయేటోళ్ళు కూడా చాయ్ గవ్వ తాగేకి ఇట్లా బయట పెడతారు. అందరూ మంచోళ్ళు అని చెప్పలేము. ఎండా లేదు వానా లేదు, ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా. కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు కువైట్లో. నేనైతే వాకింగ్ స్ట్రీట్లో పోలేదు, కింద రోడ్లో పోతున్నాను. ఎందుకంటే మధ్యలో చెట్లు ఉండే కాబట్టి నీడు ఉంది. చూడండి యూటర్న్ ఇలా ఉంటాయి. ఎక్కడ పోవాలన్నా మనం ఎక్కడంటే అక్కడ దూరేయకూడదు బండ్లు. ఇట్లా యూటర్న్లు ఉంటాయి, అట్లా చోట యూటర్న్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. చూడండి పావురాలకు కూడా ఇవి నీళ్లు తిండి అన్నీ వేస్తారు వీళ్ళు. ఇది వచ్చి జమియా సింబల్. అట్లుంటే జమియాకి దగ్గరలో ఉందని జమియా. చాలా మటుకు గల్ఫ్ దేశంలో ఎక్కువ మసీదులు ఉంటాయి. ఒక 1/4 కిలోమీటర్లకు ఎట్లేదన్నా ఒక 10 మసీదులన్నా ఉంటాయి. పావురాలకి అక్కడక్కడ ఇట్లా మేత వేసి నీళ్లు పెడతారు. ఎందుకంటే ఎండలకాలం ఎక్కువ వచ్చినప్పుడు దీంట్లోకి నీళ్లు దొరకవు కాబట్టి. మన ఇండియా మాదిరిగానే ఇక్కడ కూడా అన్ని చెట్లు ఉంటాయి. చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయి, అన్ని కంప చెట్లు. ఈ కంప చెట్లు ఎక్కడ పోయినా వదిలేడగలేవు మనల్ని. యా దేశంలోనే ఉన్నాయి. ఈ దేశంలో అంగా బాగా బతికినాయి. చూడండి నేను ఇంకా 1/2 కిలోమీటర్ పోవాలి. 1/2 కిలోమీటర్ పోతే బస్సు వస్తుంది. అక్కడ బస్సు ఎక్కి పోవాలా. ఈ బోట్ వచ్చి వీళ్ళు కువైట్ వాళ్ళు సముద్రంలోకి ఎత్తుకొని పోతారు దాన్ని. వీళ్ళు కూడా సరదాగా చేపలు పట్టేకి అట్లా పోతారు. అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఉంది కదా, అక్కడ బస్సు ఆగుతుంది. అక్కడ పోయి ఎక్కాల బస్సు. అంతవరకు వెయిట్ చేయాలి. బస్సు ఎంతసేపటికి వస్తుందేమో. దువాని ఇది. దువానికే ఎక్కువ ఖర్చు పెడతారు వీళ్ళు. ఇంట్లో ఇంటి ముందర దువాని ఇది, బయట కాదు. ఇంట్లో కూడా దువాన్లు ఉంటాయి. బస్సు వచ్చింది కానీ మా అన్నోళ్ళు రాలేదు. మా అన్నోళ్ళ ఫ్రెండ్స్. ఈ బస్సు మిస్ అయిందనుకో ఖచ్చితంగా మళ్ళీ 10-15 నిమిషాలు వెయిట్ చేయాలా ఇంకో బస్సు కోసము. బస్సు వెళ్ళిపోతుంది అనుకున్నాను కానీ ఆ బస్సు ఎక్కినాము. మా అన్నోళ్ళు వచ్చిన్నారు, ఆ బస్సు ఎక్కినాము. టికెట్ తీసుకుంటున్నాము. మా అన్నోళ్ళ ఫ్రెండ్. నమస్కారం సార్, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. నమస్తే సార్. దీన్ని ఉంచుకోండి సార్. సారీ, దీన్ని ఉంచుకోండి అన్న. ఒక్కొరికి వచ్చి రూబా తినారు. 3 టికెట్లు ఇచ్చిన డ్రైవర్ అన్న.
మళ్ళా ఇంకోటి తీసుకున్నాము 4 రూపాయి దినార్ అంటే ఎంతనో కామెంట్ చేసేయండి. బస్సు ఎక్కి కూర్చొని ఫోజులు ఇస్తాడు అన్న భలే కామెడీ చేస్తాడు ఫ్రెండ్స్. లైవ్ పెట్టినాం కదా, ఆ లైవ్ కూడా చూడండి. బస్సులో అయితే చాలా మంది మనుషులు లేరు, ఎందుకంటే మార్నింగ్ టైం కాబట్టి. మళ్ళీ లాస్ట్ ఒక గంట తర్వాత మాల్యాకి అయితే వచ్చినాము. మాల్యా అయితే ప్రశాంతంగా ఉంది, మన తెలుగు వాళ్ళంగా ఎవరు రావడం లేదు, ఎందుకంటే మేము వచ్చింది 9 గంటలకే వచ్చినాం కాబట్టి. మార్నింగ్ కువైట్ ఇంట్లో మార్నింగ్ టిఫిన్ అంత భిన్న ఇయ్యరు కాబట్టి మనం ఇక్కడికి వచ్చి తింటున్నాము. హలో హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. భోజనాలు ఎక్కడ? చూడండి, ఈ హోటల్లో దొరికే మొత్తం ఐటమ్స్ అన్ని ఇలా బ్యానర్ వేసి పెట్టినారు. టిఫిన్ తినేకి చేతులు కడుక్కొని కూర్చున్నాము. మాకేమేమి చెప్పాలో అవన్నీ ఆర్డర్ చెప్పేసినాము. ఆ ఆర్డర్ ఇచ్చాకి మాకు 10 నిమిషాలు పట్టింది వాళ్ళు. నేను వచ్చి ఇడ్లీ చెప్పినాను, ఇడ్లీ తెచ్చిచ్చినారు, ఇడ్లీ సాంబార్. మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఇది పూరి చెప్పినారు, బాగుందంట. చట్నీ అయితే సూపర్గా ఉందంట అన్న. పూరి పెద్దగా వచ్చింది కానీ అంతా గాలే అంట. మా అన్న వచ్చి దోశ తీసుకున్నాడు, దోశ బాగుంది. మళ్ళా తినేసి వచ్చి మేము తిన్న టిఫిన్కి వచ్చి 2 దినార్లో 300 ఫిల్స్ అయింది. 5 నిమిషాల తర్వాత మూతి కాల్చుకునేకి వచ్చినాము. మొత్తం అందరము కూర్చొని చాయ్ తీసుకొని చాయ్ తాగినాము. ఇంకేం చేస్తాం, ఇక్కడికి వచ్చినాక ఏదో ఒకటి చేయాలి కదా. మాలియా అంటే కువైట్ వాళ్ళు, మనం కువైట్ సిటీకి వచ్చినప్పుడు ఇట్లా సముద్రం దగ్గరికి వస్తారు మన వాళ్ళు ఎంజాయ్ చేసేకి, అంటే అట్లా చూసి తిరిగేకి. వీళ్ళెవరో యేసుక్రీస్తు వాళ్ళు ప్రార్థన చేస్తాండ్రు చూడండి. ఇట్లా ఎవరి పాటికి వాళ్ళు ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరూ వస్తారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. అట్లా గుంపులు కూర్చొని. ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి చెట్ల కింద కూర్చొని ఉన్నారు. ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి చూడండి, అవన్నీ చెట్లన్నీ వచ్చి ఖర్జూరపు చెట్లు. ఆ ఖర్జూరపు చెట్లే ఏలో ఏమో ఈ పొడవలు పెట్టినారు. ఇవి వీళ్ళ పాతకాలం పొడవలేమో, ఇవి ముందంతా లేవు, ఇప్పుడు పెట్టినారు కొత్తగా. మళ్ళా మధ్యాహ్నం మేము అదే పనిగా పోయి భోజనం తెచ్చుకున్నాము, ఎందుకంటే ఇక్కడ భోజనం దొరకదు సముద్రం కల్లా. మళ్ళా పోయి భోజనం తెచ్చుకున్నాము. ఏమేమి తెచ్చుకున్నామంటే బిర్యానీ రోజు అదే బిర్యానీ ఎలా తింటు. అందరము సంగటి తీసుకున్నాము, ఎందుకంటే కువైట్ ఇళ్ళల్లో ఎప్పుడు మసిపూసి అన్నం తిని సప్పిడి అయిపోయి ఉంటుంది కదా నేలక, అందుకని సంగటి తిని. ఈ సంగటి బోటి వచ్చి దినార్ రూపాయి పడింది ఒక్కొక్కరికి. 5 మంది వచ్చినాము, ఎంత అయిందో కామెంట్ చేసేయండి. మళ్ళీ వాకింగ్ చేసినాము ఒక 5-10 నిమిషాలు. సాయంత్రం అయింది. ఇప్పుడు జనాలు అందరూ ఎక్కువ మంది వచ్చినారు. సాయంత్రం అయితేనే, మధ్యాహ్నం అయితే ఖచ్చితంగా జంటలుగా ఉంటారు. చూడండి, వీళ్ళు మల్లెపూలు పెట్టుకొని వచ్చినారు. పూలెట్టుకున్న రోజు పక్కెక్కాలనే విషయం మర్చిపోయావా? పూలెట్టుకున్నావా? అయ్యో నేను చూడలేదు. ఇప్పుడు చూసావుగా, రా. దీపం ఆరేదాకా ఎవ్వరో నడుస్తానే ఉండాలా, లేదంటే గుర్తుందిగా రేపు రాత్రి దాకా గాజులు తొడుక్కునే ఉండాలి. గోకింది చాలే, ఇక మొదలెట్టు. కువైట్లో అన్నీ దొరుకుతాయి. ఇంటికాడ పెట్టుకుంటారో పెట్టుకోరో కానీ మల్లెపూలు ఇక్కడ వచ్చినా ఖచ్చితంగా మాల్యాలో చాలా మంది కనపడతారు. ఇలా సరదాగా డాన్సులు వేస్తారు, పాటలు పాడతారు. ఎవరు ఎంజాయ్ వాళ్ళది ఉంటుంది, ఎందుకంటే నెలలో ఒక్కరోజే కాబట్టి ఎంజాయ్ చేసేది. వీళ్ళు ఎంజాయ్ చేసేకే వచ్చినారు కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్రెండ్స్తో వచ్చినారు. మేము అదే మాలియాలో ఈ వారం వచ్చిన ఫిలిపీన్స్ వాళ్ళు ఉంటారు ఎక్కువ ఈ పక్క. వీళ్ళు వచ్చి ఫుట్బాల్ ఆడుతున్నారు ప్లేయర్స్. అదే పనిగా ఫుట్బాల్ తెచ్చుకొని ఆడుతున్నారు లేడీస్. చూడండి, ఇట్లా ఉంటుంది ఎంజాయ్మెంట్. ఓన్లీ 1 డే, ఒక రోజే కాబట్టి ఎంజాయ్. అందరూ బాగా ఎంజాయ్ చేసిపోతారు నెలకు ఒకసారి. కొంతమందికి ఇస్తారు, కొంతమందికి హాలిడేస్. చూడండి, కువైట్ వాళ్ళు ఈ షిప్పులన్నీ ఎత్తుకొచ్చి ఎడబెట్టినారు. అవి వాళ్ళు సముద్రంలోకి ఎత్తుకొని పర్మిషన్ తీసుకొని పోతారు. వీళ్ళు చూడండి క్రికెట్ ఆడుతారు. ఇట్లా క్రికెట్ అంతా ఎవరి పాటికి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు వచ్చి బర్త్డే పార్టీ చేసుకుంటారు. హ్యాపీ బర్త్డే అంటే పుట్టినరోజు రా. పుట్టినరోజు అంటే ఏందన్నా? పుట్టినరోజు అంటే హ్యాపీ బర్త్డే. అట్లా ఇక్కడ వచ్చినప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, ఏం ఖాళీగా ఉండరు. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి. స్టీమర్ వచ్చింది, ఇది వచ్చి మామూలుగా బయట దేశాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి సామాన్లు. మళ్ళీ సాయంత్రం అయింది. సాయంత్రం అయిన వెంటనే ఇట్లా వచ్చేసినాము, ఎందుకంటే ఇంకా టైం అయింది కాబట్టి బస్సు ఎక్కాలని. చూడండి, ఈ పక్క నుంచి ఆ పక్కకి దాటుకునేటప్పుడు బ్రిడ్జ్ అంతా ఫుల్గా ఉంది. మార్నింగ్ ఇంత లేదు క్యూ, ఇప్పుడు ఫుల్ అయిపోయింది. ఈ బ్రిడ్జ్ ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది. కింద నుంచి పోయినామనుకో ఖచ్చితంగా ఫైన్ వేస్తారు 15 దినార్లు. అందుకే ఈ బ్రిడ్జ్ మీద ఖచ్చితంగా పోవాల్సిందే, ఎట్లా మనుషులు ఎక్కువ మంది ఉన్నా.
ఇలాంటి క్యూని చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుందో చెప్పేయండి. చూడండి ఎలా ఉందో క్యూ. ఇలాగా చాలా జనాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలా, ఎందుకంటే పర్సులు విలువైన వస్తువులన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతారు. మార్నింగ్ ఎవ్వరు లేరు ఇక్కడ. ఇప్పుడు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. అంతే, ఎందుకో మీకు తెలిసింటే కామెంట్ చేయండి. మార్నింగ్ లేరు, ఇప్పుడు ఈవినింగ్ ఉన్నారు కాబట్టి. ఇంతకంటే మంచి సినిమా ఏముందిరా? అయ్యో, ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. అందరూ ఎవరి పాటికోళ్ళు సామాన్లు ఎవరికి ఏమి కావాలో అవన్నీ ఇప్పుడు తీసుకుంటారు. తీసుకొని వెళ్ళి ఇంకా వచ్చే నెలకే వీళ్ళకి సెలవు. ఎప్పుడంటే అప్పుడు ఇయరు, నెలకు ఒక రోజు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి వాళ్ళు ఉంటారు. ఫిలిపీన్స్ మొత్తం బయట దేశంలో పనిచేసే వాళ్ళందరికీ ఇస్తారు సెలవు. మేమైతే అర్ధగంట నిలబడినాము, మాకైతే బస్సు రాలేదు. మళ్ళీ లాస్ట్కి బస్సు వచ్చింది. మా అన్నోళ్ళు వచ్చి మొత్తం అన్ని వాళ్ళ బందోబస్తు అన్ని సామాన్లు అన్ని తీసుకున్నారు కదా, అవన్నీ చూడండి. ఈరోజు మేము ఎంత ఖర్చు పెట్టినామో ఏమో మొత్తం అంతా కామెంట్ చేసేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.